నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. వీలైనంత ఎక్కువ మంది భారతీయులు అమెరికాలో చదువుకోవడానికి, నివసించడానికి వీలుగా వీసాలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు హైదరాబాద్లోని యుఎస్ కాన్సుల్ జనరల్ రెబెకా డ్రామే. ఏపీలో విశాఖపట్నం లేదా విజయవాడలో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అంతర్జాతీయ విద్యా వారోత్సవాల్లో భాగంగా ఆమె ప్రజా సంబంధాల అధికారి అలెగ్జాండర్ మెక్లారెన్తో కలిసి విశాఖలో పర్యటించారు. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ తొలి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమె తెలిపారు, 2023-24 సంవత్సరం నాటికి 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులుండగా అందులో 56% ఏపీ, తెలంగాణకు చెందిన వారే ఉన్నట్లు తెలిపారు. ఇక తెలంగాణ నుంచి 34%, ఏపీ నుంచి 22% విద్యార్థులున్నట్లు వెల్లడించారు యుఎస్ కాన్సుల్ జనరల్ రెబెకా డ్రామే. ఈ వేసవి సీజన్లో హైదరాబాద్లో 47,000కు పైగా విద్యార్థి వీసాలకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు ఆమె. దేశంలోని ఢిల్లీ రాయబార కార్యాలయం, ముంబై, చెన్నై, కోల్కతాలతో పోలిస్తే హైదరాబాద్ కాన్సుల్ జనరల్లో నాన్ ఇమిగ్రెంట్ వీసాలు ఎక్కువగా జారీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రోజుకు 1600 వీసాలు మంజూరు చేస్తుండగా ఆ సంఖ్యను 2025 ఫిబ్రవరి నాటికి 2500కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది వాషింగ్టన్లో 3 నెలల పాటు H1B డొమెస్టిక్ రీవాలిడేషన్ ప్రోగ్రామ్ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి అమెరికాలో నివసిస్తున్న 10,000 మంది భారతీయుల H1B వీసాలను స్వదేశానికి రాకుండానే పునరుద్ధరించినట్లు తెలిపారు. యుఎస్ కాన్సుల్ జనరల్ భారతీయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో అమలయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు ఆమె. విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా వీసా ప్రక్రియను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్నట్లు చెప్పిన రెబెకా డ్రామే, విద్యార్థి ఉపాధి, ఇతర వీసాల కోసం అపాయింట్మెంట్ నిరీక్షణ సమయాన్ని 3 నెలలకు తగ్గించగలిగినట్లు వివరించారు. ఇక 2023లో భారతీయులకు 14 లక్షల వీసాలు మంజూరు చేశామని, ప్రపంచంలో ఏ దేశంలోనూ అన్ని వీసాలు జారీ చేయలేదని తెలిపారు. విశాఖపట్నంలో పర్యటించిన యుఎస్ కాన్సుల్ జనరల్ రెబెకా డ్రామే. ప్రస్తుతం అధిక శాతం విద్యార్థులు మాస్టర్ చదివేందుకే యుఎస్ వెళ్తున్నారు. భవిష్యత్తులో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు చదివే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు డ్రామే. వీలైనంత ఎక్కువ మంది భారతీయులు అమెరికాలో చదువుకోవడానికి, నివసించడానికి వీలుగా వీసాలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు హైదరాబాద్లోని యుఎస్ కాన్సుల్ జనరల్ రెబెకా డ్రామే. ఏపీలో విశాఖపట్నం లేదా విజయవాడలో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అంతర్జాతీయ విద్యా వారోత్సవాల్లో భాగంగా ఆమె ప్రజా సంబంధాల అధికారి అలెగ్జాండర్ మెక్లారెన్తో కలిసి విశాఖలో పర్యటించారు. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ తొలి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమె తెలిపారు, 2023-24 సంవత్సరం నాటికి 3,30,000 మంది భారతీయ విద్యార్థులుండగా అందులో 56% ఏపీ, తెలంగాణకు చెందిన వారే ఉన్నట్లు తెలిపారు. ఇక తెలంగాణ నుంచి 34%, ఏపీ నుంచి 22% విద్యార్థులున్నట్లు వెల్లడించారు యుఎస్ కాన్సుల్ జనరల్ రెబెకా డ్రామే. ఈ వేసవి సీజన్లో హైదరాబాదులో 47,000కు పైగా విద్యార్థి వీసాలకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. దేశంలోని ఢిల్లీ రాయబార కార్యాలయం, ముంబై, చెన్నై, కోల్కతాలతో పోలిస్తే హైదరాబాద్ కాన్సుల్ జనరల్లో నాన్ ఇమిగ్రెంట్ వీసాలు ఎక్కువగా జారీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రోజుకు 1600 వీసాలు మంజూరు చేస్తుండగా ఆ సంఖ్యను 2025 ఫిబ్రవరి నాటికి
2500కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది వాషింగ్టన్లో 3 నెలల పాటు H1B డొమెస్టిక్ రీవాలిడేషన్ ప్రోగ్రాంను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి అమెరికాలో నివసిస్తున్న 10,000 మంది భారతీయుల H1B వీసాలను స్వదేశానికి రాకుండానే పునరుద్ధరించినట్లు తెలిపారు యుఎస్ కాన్సుల్ జనరల్. ఇక భారతీయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో అమలయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా వీసా ప్రక్రియను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్నట్లు చెప్పిన రెబెకా డ్రామే విద్యార్థి, ఉపాధి, ఇతర వీసాల కోసం అపాయింట్మెంట్ నిరీక్షణ సమయాన్ని 3 నెలలకు తగ్గించగలిగినట్లు వివరించారు. ఇక 2023లో భారతీయులకు 14 లక్షల వీసాలు మంజూరు చేశామని, ప్రపంచంలో ఏ దేశంలోనూ అన్ని వీసాలు జారీ చేయలేదని తెలిపారు. విశాఖపట్నంలో పర్యటించిన యుఎస్ కాన్సుల్ జనరల్ రెబెకా డ్రామే ప్రస్తుతం అధిక శాతం విద్యార్థులు మాస్టర్స్ చదివేందుకు యుఎస్ వెళ్తున్నారు. భవిష్యత్తులో అండర్ గ్రాడ్యుయేట్స్ కోర్స్ చదివే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు డ్రామే. ఇక భారత్ నుంచి యుఎస్లో హైయర్ స్టడీస్ కోసం ఎవరైతే మాస్టర్స్ చదువుకోవడానికి వెళ్తారో వాళ్ళకైతే ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే యుఎస్కి అయితే భారత్ నుంచి ఎక్కువ మంది మాస్టర్స్ చదవడానికి వెళ్తుంటారు. ఇక దాంట్లో భాగంగా యుఎస్లోనైతే ఎవరైతే ఎక్కువ నాన్ ఇమిగ్రెంట్స్, ఎవరైతే ప్రవాస దేశాలకు, ఎవరైతే బయటి దేశాలకు చెందిన వారిలో ఎక్కువ ఉన్నారో అందులో భారత్ నుంచే తొలి శాతం, ఎందుకంటే దాదాపు 54% మంది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక ఎవరైతే ఇప్పటివరకు అయితే మన భారత్లోనైతే అమెరికా రాయబారి కార్యాలయాల నుంచి అయితే రోజుకు 1600 మందికి మాత్రం ఇప్పటివరకు అయితే వీసాలు, నాన్ ఇమిగ్రెంట్ వీసాలు అయితే ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సంఖ్యను 2025 ఫిబ్రవరి నాటుకు 2500కి పెంచే అవకాశం ఉందంటూ కూడా యుఎస్ కాన్సుల్ జనరల్ ఎవరైతే రెబెకా డ్రామే అయితే ఆమె నిన్న విశాఖ పర్యటన సందర్భంగానైతే చెప్పారు. ముఖ్యంగానైతే భారత్ నుంచి ఎక్కువ మంది ఉన్నత చదువుల కోసం మాత్రం ఇప్పుడైతే యుఎస్కి వెళ్తున్నారు. అలాగే యుఎస్లో ఉన్నటువంటి ఎవరైతే H1B వీసా ఉన్నారో వాళ్ళు 10,000 మంది భారతీయులను కూడా భారత్కు రాకుండానే అక్కడే వారి యొక్క H1B వీసా పునరుద్ధరించినట్లు కూడా ఆమె అయితే చెప్పారు. ముఖ్యంగా భారత్ నుంచి యుఎస్కి వెళ్ళేటువంటి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు మాస్టర్స్ చేయడానికి వెళ్తున్నారో వారి సంఖ్య ఇంకా భవిష్యత్తులో కూడా అండర్ గ్రాడ్యుయేట్స్ వెళ్ళే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి వారి యొక్క సంఖ్య పెరిగేందుకు మా యొక్క ఏదైతే మేము కార్యకలాపాలను ఇంకా విస్తృతంగా పెంచుతామంటూ డ్రామేన్ అయితే చెప్పారు. ఏదేమైనా యుఎస్లో చదువుకోవడానికి వెళ్ళేటువంటి భారతీయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందులో ముఖ్యంగానైతే మన ఆంధ్ర ప్రజలు ఎవరైతే తెలంగాణకు సంబంధించి 54% మంది అధికంగా ఉన్నారు. అందులో తెలంగాణకు సంబంధించి ఇంకెక్కువగా ఉన్నారు. సో వీరి సంఖ్యను పెంచే విధంగా యుఎస్ అయితే కార్యకలాపాలు చేస్తుందని చెప్తున్నారు. ఇక ఎవరైతే భారత్ నుంచి యుఎస్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి మొత్తం ఇది ఒక మంచి వార్త అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇవాళ 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.